అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తమ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించేలా వర్మీ కంపోస్టు తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణంలో స్వచ్ఛమైన గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీని యొక్క లక్ష్యం ఒకటే, అందరూ కూడా పరిశుభ్రత పాటించాలి, పారిశుద్ధ్యాన్ని నిర్మూలించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ నిర్మూలించాలి, చక్కటి మంచినీరు సేవించాలి, చక్కటి గాలి ఉండాలి, చక్కటి నీరు ఉండాలి, అందరిగా ఉండాలి. అంటే మనం స్వచ్ఛ ఆంధ్ర, పరిశుభ్రత, స్వచ్ఛ ఆంధ్ర అంటే పరిశుభ్రతగా ఉండాలని, స్వర్ణాంధ్ర పారిశుధ్యం లేకుండా ఉండాలని దీని యొక్క లక్ష్యం.